తెలంగాణ కాంగ్రెస్ సింపుల్ గా ఏది చేయాలనుకున్నా చినిగి చాటంతవుతోంది. దానికి మరో ఉదాహరణ ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజున ముందు వెనక ఆలోచించకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు అడుగు ముందుకు వేయలేదు. కానీ మందకృష్ణ మాదిగ మాత్రం అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మాల సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తమ పోరాటం ఉధృతం చేస్తున్నారు. రాను రాను ఈ అంశం కాంగ్రెస్ లో చిచ్చు పెట్టడం ఎక్కువైపోతోంది. ఇప్పటికే వర్గీకరణకు వ్యతిరేకంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ నిర్వహించారు. ఆయన ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మాదిగ సామాజిక వర్గ నేతలను అసంతృప్తికి గురిచేసింది. ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో వర్గీకరణ ఐఎన్సీ మద్దతు ఉందని, గతంలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే మద్దతు ప్రకటించారని, తాజాగా అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి వర్గీకరణకు మద్దతు తెలిపారని సంపత్ చెబుతున్నారు.